ముఖ్యమైన విషయం మాట్లాడా. ఇక్కడ కూర్చోపెట్టి మాట్లాడే అవకాశం నాకు లేదు. అంతస్తు పెరిగితే అవకాశం అదే వస్తుంది. సంతలో బెల్లం ఏ ధరకు అమ్ముతున్నారు? కిలో 6 రూపాయలకి. అంతకన్నా 2 రూపాయలు ఎక్కువ ఇస్తాం. మొత్తం సరుకు మాకివ్వండి. మీకు శ్రమ తక్కువ, సంపాదన ఎక్కువ, అంతస్తు పెరుగుతుంది. బాగా చెప్పారు. సంతలో మీ సరుకు అమ్ముడు పోవట్లేదు, అందుకని. చంద్రం గారు, అందరికన్నా తక్కువ ధరకు అమ్ముతుంటే ఎలాగండి? దానికి నా దగ్గర మొత్తంగా కొని దాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుందామనేగా. మీకు నష్టమే లేదుగా. సంతలో అమ్మేదానికంటే ఎక్కువ ఇస్తున్నాం. మీరు కదలకుండా లక్షణంగా లక్షాధికారి అయిపోవచ్చుగా. ఒక లక్ష్యం కోసం చేస్తున్నానే గాని లక్షల కోసం కాదు. నేను చేస్తున్న వ్యాపారం వల్ల కొంత మేలు జరిగినా చాలు. అందుకే నా సరుకు ఒక్కరికి అమ్మకుండా సంతలో అమ్ముతున్నాను, తక్కువ ధరకు అమ్ముతున్నాను. అయితే మీ సరుకు మాకు అమ్మనంటారు? అమ్మను. ఇంతమందిని కాదని నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాం. చూద్దాం, వెళ్ళండి. ఏం పడిది? వ్యాపారం కోసం పోట్లాడి పెట్టుకుంటావు. సుబ్బు, వాళ్ళ ఉద్దేశమే వేరు. ఏంటి? మనం సరుకుని సంతలో అమ్మకపోతే వాళ్ళ సరుకుని ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చని, చంద్రశేఖరం సరుకు సంతకు రావటం లేదు అని జనాన్ని నమ్మించాలని. మన సరుకు కొని వాళ్ళు అమ్ముకోలేదంటే అది వాళ్ళకే కదా నష్టం. ఎవరైనా తెలిసి నష్టపోతున్నారంటే ఎక్కువ లాభం కోసమైనా అయి ఉండాలి, లేదా సాటి వ్యాపారస్తుల్ని అడ్డు తొలగించడానికి అయి ఉండాలి. ఆగండి, ఎవరు తిరగండి. ఇదేమిటి చంద్రం? చక్కెర పొంగలకు బెల్లం ఇచ్చిందే నువ్వు, ఆపుతావు దానికి? నే పంపిన బెల్లంలో విషం కలిపాను. నన్ను నాశనం చెయ్యాలని, ఈ అనాథల్ని అంతం చేసి నింద నాపై మోపాలని విషాన్ని కలిపారు. దీనికి కారకులైన వాళ్ళని వదిలిపెట్టను. ఏమయ్యా, అక్కడ ఎన్ని శవాలు లేచినాయి? ఇంతవరకు ఏం తెలియలేదండి. ఒరే రత్తయ్య, ఎంతమంది చచ్చారో పోయి చూసిరారా, వెళ్ళు. సరే అయ్యా. ఆ చంద్రంగాడు బెల్లంలో విషం కలిపాడని ఊరంతా పుకారు పుట్టించాం. దీంతో ఇక వాడు జైలు పాలే. పట్టుకోండ్రా. నన్ను నాశనం చెయ్యాలనుకున్న వాళ్ళంతా నాశనమైపోయారు, చెడగొట్టాలనుకున్న వాళ్ళంతా చెడిపోయారు. ఎంతమంది కలిసినప్పటికీ నన్నేమీ చెయ్యలేరు. నేను ఓడిపోయేది లేదు. ఇంకెప్పుడైనా సరే నన్ను ఎదిరించే ధైర్యం ఉంటే నాతో పెట్టుకోండి. నా మీద పగ సాధించాలని పాపం పసివాళ్ల ప్రాణాలతో ఆడుకోకండి.